మణికిరణ్ శివాలయం చాలామందికి తెలియదు. ఈ శివాలయం భారతదేశంలోనే ఉంది. హిమాచల్ ప్రదేశ్లోని కులులోని పార్వతీ లోయలో వ్యాస్, పార్వతీ నదులు ఉన్నాయి. ఈ నదుల మధ్య ఉన్న ఆలయమే మణికిరణ్ శివాలయం. హిమాచల్ ప్రదేశ్లోని కులులోని పార్వతీ లోయలో పార్వతీ, వ్యాస్ అనే నదుల మధ్య మణికిరణ్ ఆలయం ఉంది. ఇక్కడ పార్వతీ నదికి ఒకవైపు శివాలయం, మరొక వైపు మణికిరణ్ గురుద్వారా ఉంటుంది. పూర్వం కథనాల ప్రకారం పార్వతీదేవి నదిలో స్నానం చేస్తుండగా పార్వతీ చెవిపోగులు నదిలో పడిపోయాయట. శివుడు ఈ చెవిపోగులను వెతుకుతుంటే అవి ఎంతకు దొరకలేదట. శేషనాగుడు పార్వతీదేవి చెవిపోగు తీసుకొని పాతాళంలోనికి వెళ్ళిపోయాడట. చెవిపోగు కనపడక శేషనాగుడు కనపడకపోవడంతో శివుడికి కోపం వచ్చింది. తన మూడవ కన్ను తెరిచేసరికి ఆ మూడవ కన్ను నుండి వెలువడే వేడి కారణంగా పార్వతీ నదిలో నీరు ఉడకడం స్టార్ట్ అయిందట. శివుడు కోపానికి శేషనాగు వచ్చేశాడట. పార్వతీమాత చెవిపోగును ఇచ్చేశాడట. ఆ చెవిపోగు మణి పొదిగినది కావడంతో ఆ చెవిపోగు పడిన ప్రాంతాన్ని మణికిరణ్ అని అంటున్నారు. ఆ నదిని కర్ణపూల్ అని కూడా పిలిచేవారు. పార్వతీ నదిలో స్నానం చేసేవారికి అన్ని రకాల చర్మ వ్యాధులు తగ్గిపోతాయని అంటున్నారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఇక్కడ పూజలు నిర్వహించారని కూడా చెబుతారు. మరొక వైపు గురునానక్ ఈ ప్రదేశాన్ని సందర్శించాడట. దాని జ్ఞాపకార్థం ఈ ప్రదేశంలో గురుద్వారా నిర్మించబడిందని అంటున్నారు. దీనికి తగ్గట్టే పార్వతీ నదికి ఒకవైపు శివాలయం ఉంటే మరొక వైపు గురుద్వారా ఉంటుంది.